అందరికీ వందనాలు. ఈరోజు త్రిత్వాన్ని గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. త్రిత్వం త్రిత్వం అనేది ఈ రోజుల్లో చాలా కాంట్రవర్సీ టాపిక్గా ఉంది. త్రిత్వము గురించి కొన్ని విషయాలు, బైబిల్లోని విషయాలు మనము అర్థం చేసుకుందాం. స్లైడ్స్ షేర్ చేస్తాను, ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందిగా, చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ త్రిత్వము. పరిశుద్ధ త్రిత్వం. ఆ, త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఇది చాలా మంది అనుకుంటారు బైబిల్లో లేని దాని గురించి చెప్తున్నారు త్రిత్వం అంటే అని అనుకుంటున్నారు. కానీ బైబిల్లో ఉన్నదే ఈ త్రిత్వము. కానీ ఆ బైబిల్ బైబిల్లో ఉన్న సారాంశాన్ని ఒక పదంలో పెట్టడం జరిగింది. అందుకే త్రిత్వం అనేది ఉపయోగిస్తున్నాం. ఈ పదము బైబిల్లో లేనప్పటికీ దీని యొక్క సారము, ఆ ఇందులోని వివరణ అంతా కూడా బైబిల్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బైబిల్ అనే పేరు బైబిల్లో ఉండదు. దానికి బైబిల్ అంటే బిబ్లోస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. బిబ్లోస్ అంటే నెంబర్ ఆఫ్ బుక్స్. అలాగే త్రిత్వం కూడా అంతే. త్రిత్వం బైబిల్ లేనంత మాత్రాన అది కాకుండా పోదు. ఆ, కాబట్టి పరిశుద్ధ త్రిత్వము బైబిల్లో తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు త్రియేక దేవుడు. దేవుడు అలాగే ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. క్రైస్తవ మూల సిద్ధాంతము త్రిత్వం. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. ఈ త్రిత్వం చాలా మంది అంగీకరించకపోవచ్చు, చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ ఇది వాక్యానుసరమైనది. త్రిత్వం త్రిత్వ సిద్ధాంతము 4 విషయాల్లో మనం చెప్పొచ్చు. త్రిత్వం మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ 4 విషయాలు మనము అర్థం చేసుకుంటే, ఈ 4 విషయాలు మనం నేర్చుకుంటే మనకి త్రిత్వం అంటే ఏంటో అర్థమవుతుంది. మొట్టమొదటిగా, దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. గాడ్ ఈజ్ వన్, నో త్రీ గాడ్స్. దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురు కాదు, ఒకే దేవుడు. కానీ దేవునిలో బహుళత్వం ఉంది. దేవునిలో బహుళత్వం, ప్లొరాలిటీ. దేర్ ఇస్ ప్లొరాలిటీ ఇన్ గాడ్. అంటే దేవునిలో బహుళత్వం ఉంది. ఒకే దేవుడు, కానీ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తర్వాత దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. దేర్ ఆర్ 3 పర్సన్ ఇన్ వన్ గాడ్ హెడ్. దేవునిలో బహుళత్వం ఉంది. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, బహుళత్వం అంటే ఏంటంటే ఒకరి కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని బహుళత్వము అని అంటారు. ఎక్కువగా ఉంటే తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు, కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ ఈక్వల్ కాదు. తండ్రి, కొంతమంది అంటారు తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని అంటారు. అది కాదు. ముగ్గురు సపరేట్ వ్యక్తులు. ఇది గమనించండి. ఒకే దేవుడు, ఒక్క దేవుడిలోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి కుమారుడు కాదు. తండ్రి తండ్రే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే, కుమారుడు యేసు ప్రభువారు ఆయన దేవుడు, ఆయన దేవుడే. కాబట్టి మనము ఇది ఇది ఒక రకమైన ఆలోచన, బోధ ఏంటంటే, తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే అంటే ఒకే వ్యక్తిగా ఉన్నాడని అంటారు. దేవుడు ఒక్కడే, కానీ ఒక్క దేవునిలోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దెర్ ఆర్ 3 పర్సన్స్ ఇన్ వన్ గాడ్ హెడ్. ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైన దేవుడు. దేవుడు ఒక్కడే. దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా, ఆ ముగ్గురు వ్యక్తులు కూడా యెహోవా, యేసుప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా సంపూర్ణమైన వారు. ముగ్గురు కూడా ఈక్వల్ అథారిటీ, ఈక్వల్ పవర్ ఉన్నవారు. ఏ వ్యక్తి ఎక్కువ కాదు, తక్కువ కాదు. కొంతమంది ఈ దినాల్లో ఇప్పుడు వినబడేది ఏంటంటే, యెహోవా గొప్పోడు, యేసుప్రభువారు గొప్పోడు కాదని. ముగ్గురు ఒకే కాలంలో ఉన్నవారు,
ముందు వెనక కాదు. ఆ ప్రతి ఒక్కరు కూడా యెహోవా, యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు ఈక్వల్ గా సంపూర్ణంగా ఉన్నారు. వాళ్ళ అసంపూర్ణత లేదు. వారిలో ముగ్గురు అల్ఫా ఒమేగే. బైబిల్లో ఈ వచనాలు ఉంటాయి. ముగ్గురు కూడా ఆది లేదు, అంతం లేదు. యేసు ప్రభువారు తర్వాత పుట్టినవాడు, కుమారుడు పరలోకంలో పుట్టినవాడు కాదు. కొంతమంది అనుకుంటారు యేసుప్రభు వారు కుమారుడు అంటే పరలోకంలో పుట్టాడని అనుకుంటారు. కుమారుడు అంటే పరలోకంలో పుట్టడని కాదు. ఆయనకి సంపూర్ణ అథారిటీ అనేది, ఆ అధికారం ఆయన చేతిలో ఇవ్వబడింది. తండ్రికి ఆస్తి తర్వాత కుమారుడికి ఎలా అనుగ్రహించబడుతుందో అలాగే అలాగే తండ్రి యెహోవా యేసుప్రభు వారికి సంపూర్ణ అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి అందుని బట్టి కుమారుడు అంటారు తప్పించి కుమారుడు అంటే కొంతమంది పుట్టారు కుమారుడు అన్నంత మాత్రాన పుట్టాడు, పరలోకంలో పుట్టాడని అర్థం కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైన దేవుడు. తర్వాత ఈ చూడండి, ఈ పిక్చర్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ట్రినిటీ గురించి. పరిశుద్ధాత్మ, దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇక్కడ మీరు చూస్తే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు. ఒకే దేవుడు. చూడండి ఎంత క్లియర్గా ఇక్కడ పిక్చర్ కనపడుతుందో. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, కానీ దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే ఆ కుమారుడే మళ్ళా పరిశుద్ధాత్మగా వచ్చాడు అని అంటారు. దేవుడే, దేవుడే, కానీ పరిశుద్ధాత్మ మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు. ఈ యొక్క త్రిత్వంలో రెండో వ్యక్తి యేసుప్రభువారు. ఈ విషయాన్ని గమనించండి. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. త్రిత్వానికి సంబంధించిన లేఖన ఆధారాలు ఇందులో ఫస్ట్ మీకు చెప్పింది ఏంటంటే దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. గాడ్ ఈజ్ నాట్ వన్. గాడ్ ఈజ్ వన్, నో త్రీ గాడ్స్. అంటే వీరు ముగ్గురు వ్యక్తులు అన్నంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళు అని కాదు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు. మనం చూస్తామంటే దేవుడు ఒక్కడే, మరొక దేవుడు లేడని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ఘోషిస్తా ఉంది. బైబిల్ పదే పదే చెప్తా ఉంది. ఇశ్రాయేలు వినుము, ద్వితీయోపదేశ కాండము 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఏంటి? అర్థం ఏంటంటే వన్, ఓన్లీ వన్ గాడ్, నో అదర్ గాడ్, ఓన్లీ వన్ గాడ్. దేవుడు ఒక్కడు. జనులందరూ, మొదటి రాజు గ్రంథము 8:6. జనులందరూ యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడని తెలుసుకుందరు. ఒకే దేవుడు, దేవుడు తప్పించి ఇంకా మరి ఏ దేవుడు కూడా లేడు. మొదటి తిమోతి గ్రంథము 2:5. దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది? ఒకే దేవుడు. మళ్ళా ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనుకోండి. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే. సరే, రోమపత్రిక 3:30 దేవుడు ఒక్కడే గనుక, దేవుడు ఒక్కడే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:6. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకి దేవుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే దేవుడు. యాకోబు పత్రిక 2:9. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిది. దేవుడు ఒక్కడే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, నో అదర్ గాడ్స్, నో త్రీ గాడ్స్, ఓన్లీ వన్ గాడ్. పాత నిబంధన, కొత్త నిబంధనలో దేవుడు ఒక్కడే అని చాలా తేటగా వాయబడింది. క్రైస్తవ విశ్వాసం కూడా అదే. మీరు చూడండి, చాలా మంది దైవజనులు, యేసు ప్రభువారి నుంచి వచ్చిన, ప్రారంభం నుంచి ఉన్న దైవజనులు, వారందరూ సిద్ధాంతాలు, వారి విశ్వాసాలు చూడండి. బైబిల్ మనకు ఆధారము. మీకు ఇంకా వారు చదువుతూ ఉంటే, మనం చదువుతుంటే వాళ్ళు చెప్పేది, వాళ్ళు నమ్మేది, అందరూ నమ్మేది ఇదే నమ్ముతున్నారు. ఇంకా మిగతా ఇవి నమ్మని వాళ్ళు ఏంటి? వీళ్ళు అబద్ధ బోధకులు. వీరికి వాక్యం సరిగ్గా అర్థం కాలేదని మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుడు ఒకడే ఉన్నాడు, వేరే దేవుడు లేడు, ఓన్లీ వన్ గాడ్. రెండవదిగా దేవునిలో బహుళత్వం ఉంది. దెర్ ఈస్ ప్లొరాలిటీ ఇన్ గాడ్. అంటే దేవుడు ఆయనలో, ఒక దేవునిలో ప్లొరాలిటీ అనే ఒక్కటి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు ఆయనలో.
దేవుడుకు తనకు తాను బహువచన సర్వనామము అన్వయించుకున్నాడు. గాడ్ అప్లైస్ ప్లూరల్ ప్రొనౌన్స్ టు హిమ్. నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును అన్నాడు. అంటే అష్టగ్రంథం 6:8 మా నిమిత్తం, మా నిమిత్తం మా అంటే ఏంటి? మా అంటే ఒకరికంటే ఎక్కువ, నా అంటే ఒకరు, మా అంటే ఒకరికంటే ఎక్కువ. మా నిమిత్తం ఎవడు పోవును అంటే ప్లొరాలిటీ అనేది దేవునిలో ఉంది. ఆది కాండం చాలా ఇంపార్టెంట్. 1:26 27. దేవుడు నా స్వరూపం అనలే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఇక్కడ దేవుడు అని ఉన్నాడు, ఒక్కడే అని లేదు, మన అని ఉన్నాడు. మళ్ళీ అంటే దేవునిలో ఏముందంటే ప్లొరాలిటీ అనేది ఉంది, దేవునిలో బహుళత్వము ఉంది. ఆది కాండము 3:22 ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒకడే కదా అని అనుకోండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనలో అని అంటున్నాడు. ఆది కాండము 11:7 మనము దిగిపోయి తారుమారు చేయుదుము. మనము అంటే ఇక్కడ యెహోవా, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనము దిగిపోయి తారుమారు చేయుదుము అని చెప్తా ఉన్నాడు. దేవుడు తన పట్ల తాను బహువచన క్రియలను ఉపయోగించాడు. గాడ్ యూజ్డ్ ప్లూరల్ వర్బ్స్ ఆఫ్ హిమ్. ఆది కాండము 1:26 నరులను చేయుదము. 11:7 భాషను తారుమారు చేయుదము. ఆయన ఏం చేస్తారంటే చేయుదము అని అంటున్నాడు, చేయుదును అని అనట్లేదు. గ్రామర్ ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, తెలుగు బైబిల్లో చూడండి, మనం అర్థం చేసుకోవడానికి ఎంతో మనకు ఉపయోగపడుతుంది. ప్రతి పదము కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్లొరాలిటీ అనేది కనపడుతుంది. పాత నిబంధనలో దేవుని బహుళత్వం ఉన్నదని చూసాం. బహుళత్వం అంటే ఏంటంటే రెండు అంతకంటే ఎక్కువ. బహుళత్వంలో 3 వ్యక్తులు ఉన్నారని కొత్త నిబంధన కూడా తెలియజేస్తాం. ఫస్ట్ ఏంటంటే గాడ్ ఈజ్ వన్. రెండవదిగా గాడ్లో ఏముందంటే ప్లొరాలిటీ అనేది ఉంది, బహుళత్వం ఉంది. బహుళత్వం అంటే ఏంటంటే రెండు అంతకంటే ఎక్కువగా. అంటే ఎంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు. బాప్తిస్మ సూత్రంలో మనకి ఈ బహుళత్వం అనేది, ట్రినిటీ అనేది కనపడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ ఇవ్వాలని చెప్పబడింది. ఇక్కడ నామములో అని లేదు, 3 వ్యక్తుల పేర్లు నామములో, ఏకవచ నామము గుర్తించవలసిన అవసరం. మత్తయి సువార్త 28:19. ఇక్కడ చూడండి, నామములు, నామములు అని లేదు. నామములు అంటే 3 నామాలు ఉన్నాయని, 3 ఉన్నారని. ఒకే దేవుడు, నామము, ఇదంతా ఒకే నామం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకే నామంలో మనము ఉన్నాం. 3 వ్యక్తుల పేర్లు అక్కడ నామములు. దేవుడులు 3 దేవుళ్ళు అంటే నామములు అని అనొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నారంటే నామము, ఏకవచనం. అంటే ఒక వ్యక్తిని పిలిచినట్టుగా ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును పిలవడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి ఉంటే నువ్వు రా అని అంటాం, 3 వ్యక్తులు ఉంటే మీరు రా అంటాం. ఇది అర్థం చేసుకోవాలి మీరు. పరిశుద్ధాత్మ నామము ఒక ఏకనామము, ఒకే దేవుడు, ఒకే దేవునిలో ప్లొరాలిటీ అనేది, బహుళత్వం అనేది ఉంది. సంఘంలో వరములను 3 పంచుతారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఇన్ ద చర్చ్. ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ వల్లనే. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు 3 కూడా ఏం చేస్తున్నారంటే కలిసి పనిచేస్తున్నారు. అందరిలో 3 కూడా అన్ని విషయాల్లో ప్రాముఖ్యమైన వారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి రోల్ వాళ్ళు కలిగి ఉన్నారు. తండ్రి మనల్ని ఏర్పాటు చేశారు. యేసు ప్రభువారు మన కోసం ప్రాణం ఇచ్చి మనం రక్షించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడని
మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ఆ ముగ్గురు కూడా వారు యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి వారు వారు కలిసి ఉన్నారు, కానీ వారు డిఫరెన్స్ ఏమీ లేదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కూడా కాదు. పౌల ఆశీర్వాదం కూడా ఉంది. పౌల ఆశీర్వచనం, బెనడిక్షన్ ఆఫ్ పౌల్. ముగ్గురు వ్యక్తులు వేరుగా ఒకే ఆశీర్వచనం. ముగ్గురు వ్యక్తులుగా విడిగా మాట్లాడారు 13వ అధ్యాయము 14వ వచనంలో, కానీ ఒకే ఆశీర్వాద వచనం ఒకే వ్యక్తిగా పౌలు పలకడం జరిగింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ వచనాన్ని మీరు చదివితే ఇక్కడ మనకి అర్థమవుతుంది. పేతురు యొక్క ఆశీర్వాద వచనం, బెనడిక్షన్ ఆఫ్ పీటర్. తండ్రి భవిష్యత్ జ్ఞానము, ఇందాక చెప్పాను కదా ఇదే. మొదటి పేతురు 1వ అధ్యాయం 1-2 వచనాలు. తండ్రి మనల్ని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నారు. పరిశుద్ధాత్ముడు మనం పరిశుద్ధపరిచారు. యేసు ప్రభు ద్వారా మనం అందరం ఏమో ఉంటే మనందరం కూడా రక్షించబడ్డాం. యోధ ఆశీర్వచనం, బెనడిక్షన్ ఆఫ్ జూడ్. పరిశుద్ధాత్మలో ప్రార్థన, యేసుక్రీస్తు యొక్క కనికరము, దేవుని ప్రేమ. ముగ్గురు ఉన్నారు చూడండి. పరిశుద్ధాత్మలోనేమో ప్రార్థన, యేసు ప్రభు వారి కనికరము, దేవుడి ప్రేమ. తర్వాత త్రియేక దేవుని సంస్కృతిని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలను చూడగలము. దూతలు 3 సార్లు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉన్నారు. అంటే పరిశుద్ధుడు అంటే దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి 3 నామాలు ఉపయోగించడం జరిగింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనము చదువుతా ఉన్నాం. సో ఇదంతా మరలా చెప్తున్నాను కన్క్లూజన్గా. ఇది అర్థం చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు వచనాల ఆధారము కావాలంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా. ఇది నమ్మని నేను చెప్పట్లేదు, ఇది మనం నమ్మాలి. కాకపోతే మీకు ఇంకా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, వాక్యంలో క్లియర్ చేసుకుని దీన్ని మనం ఏకీభవించాలి. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. దేవునిలో మరలా ఈ విషయాలు చెప్తున్నాను. దేవునిలో బహుళత్వం ఉంది. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, కానీ ఒక్క దేవునిలోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు కూడా వేరువేరుగా ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. ఒక్క వ్యక్తి కాదు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తర్వాత ఈ దినాల్లో ఎక్కువగా వినబడేది ఏంటంటే యేసుప్రభు వారు తక్కువ వాడను, యేసుప్రభు వారు చిన్న దేవుడు అని కాదు. ముగ్గురు కూడా, ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైన దేవుడు. అందరూ కూడా, ముగ్గురు కూడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురు కూడా సంపూర్ణమైన వారు. దేవుడు అక్కడే, మరొక దేవుడు లేడు. దేవుడు అద్వితీయుడు. ఈ త్రిత్వాన్ని విశ్వసించుకోకుండా నేను బైబిల్ నమ్ముతున్నానని చెప్పలేను. ఇది చాలా ప్రాముఖ్యమైంది, చాలా బేసిక్. ఇది నమ్మకపోతే, ఈ సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా నమ్మకపోతే మనం విశ్వాసులం కాదు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి. మనము దాని గురించి ఒకవేళ ఎవరైనా డౌట్ ఉంటే కింద మరొక వచనంలో, మరొక వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ట్రినిటీ అనేది బైబిల్లో లేదు. కాకపోతే ఈ బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే త్రిత్వము. ఇది ఉపయోగించినంత మాత్రాన దీన్ని విశ్వసించకూడదు. కొంతమంది ఇందులో బైబిల్ లేదని మనం ఎలా మాట్లాడాలి, ఎలా విశ్వసించాలని చెప్తారు. బైబిల్ యొక్క సారాంశము త్రిత్వము. తర్వాత మనము ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. బైబిల్లో దేవుడు ఎంతవరకు అనుమతించాడో అంతవరకు జ్ఞానాన్ని మనం పొందగలం, కానీ దేవుడి గురించి పరిపూర్ణంగా అసలు తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి బైబిల్లో కాకుండా మనం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే
మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది తప్పించి మనము ఏం నేర్చుకోలేము. కాకపోతే దేవుడు కొంతవరకే ఎంతవరకు దేవుడు అనుమతించాడో మన జ్ఞానానికి ఆ పరిమిత జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీని గురించి మన తర్వాత దేవుడు బహుశా మన పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత దేవుడు బయలుపరుస్తాడు. మనము ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ, ఈ ఈ విషయాలు మనము బైబిల్ ఎలా చదవాలంటే, ఇది మరొక వీడియో చేస్తాను. బైబిల్ మనము ఆ, చాలా స్పష్టంగా గ్రామటికల్గా కూడా చదవాలి, గ్రామర్ కూడా చదవాలి. ఈ గ్రామర్ అనేది ఉపయోగించుకోకుండా అంతా ఒకే విధంగా చదువుతా ఉంటే మనకి సరిగ్గా అర్థం కాదు. కాబట్టి బైబిల్ని స్పష్టంగా చదివితే మనకి ఈ వచనాలు అర్థమవుతాయి. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి మనకి సంపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించిన గాక. నేను ఏమన్నా తప్పు మాట్లాడితే తెలియచేయండి. నాకు సంపూర్ణంగా తెలుసని నేను అనుకోవట్లేదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న దాన్ని నేను మరలా ప్రాక్టీస్ చేస్తూ నేను ఈ వీడియో చేయడం ద్వారా ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందరికీ వందనాలు.